రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల్ని అరికట్టడానికి ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించుకొనుంది. రియల్ టైంలో పర్యవేక్షించి రోగాలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడానికి రియల్ టైం గవర్నెన్స్ సొసైటీలోని అవేర్ విభాగం సేవలను వినియోగించుకొనుంది. సీఎం చంద్రబాబు సూచనలతో రాష్ట్రంలో వ్యాధులు ప్రబలకుండా సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకునే దిశగా వైద్య ఆరోగ్య శాఖ అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం టెక్నాలజీని వ్యాధుల నియంత్రణకు వాడుకోనుంది. ఆర్టీజీఎస్ లోని సాంకేతిక సదుపాయాలను వినియోగించుకుని 5-6 హిస్టారికల్ డేటాతో గ్రామాలు, సచివాలయాల్లో ఉన్న అంటువ్యాధుల డేటాను విశ్లేషిస్తారు. అలాగే వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధులపై ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించనున్నారు. ఆర్టీజీఎస్ సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులకు అవగాహన కల్పించారు. ఆర్టీజీఎస్ లోని అవేర్ విభాగం ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులను పసిగట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేస్తుంటుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పుడు మారుతున్న వాతావరణాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు ప్రబలుతాయో డేటా విశ్లేషణతో అవేర్ విభాగం ద్వారా ముందస్తుగానే పసిగట్టడంతో చర్యలు తీసుకోవడానికి వీలవుతుందన్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇతర కేసులను గుర్తిస్తామని చెప్పారు. ఇందుకు ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. 5-6 సంవత్సరాలలో నమోదైన కేసుల వివరాలను కూడా అనుసంధానం చేస్తామన్నారు. తద్వారా పరిస్థితులపై పూర్తి అవగాహన వస్తుందన్నారు. మాతా శిశు ఆరోగ్యం, సిజేరియన్లు, టీకాలు వేయించుకునే శిశువుల వివరాలను గ్రామ సచివాలయాల డేటా ఆధారంగా సిద్ధం చేస్తున్నారు. సైక్లోన్ సమయంలో ఆ ప్రాంతాల్లో హై రిస్క్ ఉన్న గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవేర్ బాగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఆర్టీజీఎస్ అవేర్ ప్లాట్ఫామ్తో వ్యవసాయ, మత్స్యశాఖలు, పర్యావరణ కాలుష్యం, వాటర్ అండ్ రిజర్వాయర్ మేనేజ్మెంట్, శాటిలైట్ డేటాబేస్ మానిటరింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్లను అనుసంధానం చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.